జిల్లాలోని చీరాల కుప్పలం చీరకు జాతీయ స్థాయి అవార్డు, జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో రాష్ట్రాల ఎన్నికల కమిషనర్స్ చైర్మన్ సమీక్ష తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డుల ప్రధానోత్సవంలో చీరాల కుప్పడం చీరలు ఎంపికై జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన క్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుంచి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర జౌళి వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి సవిత కూడా హాజరయ్యారు. బాగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకోలులో నూతనంగా నిర్మించిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. అందుకే గురువులను దేవుడితో సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇదే క్రమంలో మన జీవితంలో అన్కండిషనల్ గా మనల్ని ప్రేమించేది కన్న తల్లి అని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నల్లబర్లీల పొగాకు చివరి ఆకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబర్ శివరావుతో కలిసి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సంసిద్ధం కావాలని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్స్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుకర్ గుప్తా తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని మధుకర్ గుప్తా చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని బాపట్ల జిల్లాలో ఈ పథకం కింద ఏర్పాటైన యూనిట్లను జిల్లా కలెక్టర్ జేవి మురళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద వ్యాపారాలు ప్రారంభించిన వారు ఆధునిక సాంకేతికతను, సామాగ్రిని వినియోగిస్తున్నారని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. నాటుసారా రహిత జిల్లాగా బాపట్ల నిలిచిందని జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. నవోదయం 2.0 నాటుసారా నిర్మూలన కమిటీ జిల్లా స్థాయి సమావేశం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశాలలో జరిగింది. ఈ సందర్భంగా రూపొందించిన గోడపత్రికను కలెక్టర్ వెంకటమురళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా ఉత్పత్తిని బాపట్ల జిల్లాలో పూర్తిగా అరికట్టామని చెప్పారు. నవోదయం 2.0 కింద నాటుసారా నిర్మూలనపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. పేదల సేవలో ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి డిపోకు కేటాయించబడిన నూతన బస్సులను మంత్రులు గొట్టిపాటి, రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అద్దంకి బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించుటకు నూతన బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని లోక్సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలిగాడు కార్యక్రమంలో భాగంగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్లు వేమూరు నియోజకవర్గంలోని తురిమెల్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ అనుసంధానంగా 5.13 కోట్ల వ్యయంతో ఎడ్లపల్లి నుంచి చిన్నపరిమి వరకు నిర్మించిన 5.2 కిలోమీటర్ల తారు రోడ్డును ఆయన ప్రారంభించారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల మండలంలోని ప్రజల దాహార్తిని తీర్చే క్రమంలో జల జీవన్ మిషన్ లో భాగంగా 10,22,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న మండల ప్యాకేజీ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ జల జీవన్ మిషన్ పథకం ద్వారా బాపట్ల మండలంలో 37 గ్రామాల్లోని ప్రజల మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందన్నారు. బాపట్ల జిల్లా రేపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన పనులను కాలనీ వాసులకు మంత్రి అనగాని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన 365 రోజులు మంచి పనులు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమ్మిట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.